హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాలండే యూట్యూబ్ ఛానల్ jaypalande.com. ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటి అప్డేట్ అంటే మనకి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో కౌన్సిలింగ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ అనేది మనకు ఎక్కడ వరకు ఎక్స్టెండ్ చేశారు ఒకసారి చెక్ చేసుకున్నాం. రౌండ్ త్రీ వెబ్ ఆప్షన్స్ ఎక్కడ వరకు ఇచ్చారు అని అంటే మనకు 13th అక్టోబర్ వరకు చాయిస్ ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే కొత్త సీట్లు వచ్చాయి. సో ఎక్కడ ఏ కాలేజీలు వచ్చాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేబీ ఇంకా కొన్ని కాలేజెస్ కూడా యాడ్ కావచ్చు. అయితే ఇప్పుడు చాలామంది అడిగే డౌట్ ఏంటంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ రౌండ్ 3 ఎప్పుడు ఉంటుంది? ఫస్ట్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 అయిపోయిన తర్వాత ఉంటుంది. ఆల్ ఇండియా రౌండ్ 3 మనకు 13th వరకు ఎక్స్టెండ్ అయింది. కాబట్టి వాళ్ళ రౌండ్ అయిపోయిన తర్వాత కేటగిరీ ఏకి సంబంధించి థర్డ్ రౌండ్ జరుగుతుంది. ఆ థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత కేటగిరీ బికి సంబంధించిన రౌండ్ జరుగుతుంది. ఇక మనకు సీట్ వస్తుందా సార్, ఆల్ ఇండియా కోటాలో సీట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, ఎవరు వెళ్ళాలో వాళ్ళే వెళ్ళాలి ఆల్ ఇండియా కోటకి. అందరు వెళ్తా అంటే అక్కడ సీట్లు రావాలి కదా. మనకు సీటు వస్తుందా లేదా అని నేను చెప్పడం కంటే మీతోనే చెప్పాలనే ఉద్దేశమేనే నేను jaypalande.com ప్రారంభించడం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను. ఆల్రెడీ కేటగిరీ ఏలో మీకు ఒక 2-3 సంవత్సరాల రికార్డులు ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే పాయింట్ ఆఫ్లో మనకు ఆల్ ఇండియా ఎంసీసీలో కట్ ఆఫ్స్ అని ఉంది. దీంట్లో 2004 సంబంధించి ఒకసారి చూపిస్తాను చూడండి. ఎంబీబీఎస్ దీంట్లో ఆల్ ఇండియా కోటా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ 1, రౌండ్స్ వచ్చేసి ఆల్ రౌండ్స్, అన్ని రౌండ్స్ కలిపి అంటే గతంలో ఎన్ని రౌండ్స్ జరిగినాయి 2024లో 2023లో చూసుకుందాం. 2023లోనే చెక్ చేసుకుంటే ఎంతవరకు వచ్చింది సార్? ఎస్టీలో 1,68,000. ఓకే, మరి అదే ఓపెన్లో సార్, ఓపెన్ ఎంత వచ్చింది సార్? ఓపెన్లో 23,000 ఆల్ ఇండియా ర్యాంకు. సార్ మీరు చెప్పేది 2023 సార్, 2024 చూడండి. 2024 కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఒకటే కాల్స్ సార్, మిగతా యూట్యూబర్స్ అందరు చెప్తున్నారు సార్ ఆల్ ఇండియా కోటాలో సీట్లు ఉన్నాయట. ఎన్ని సీట్లు ఉన్నా కూడా అవి మనకేం పనిచేయవండి. సో ఒకసారి చూద్దాం, మీకు ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఆల్ ఇండియా కోటాలో ఏదో ఒక కాలేజీలో సీట్ రావాలంటే ఎస్టీకి అయితే 1,68,000 దగ్గర మనకు 1,68,000 సీట్ వచ్చేసింది. సార్ ఎస్టీకి అయితే వస్తుంది, కానీ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఎంతనో తెలుసా? 25,000 ఆల్ ఇండియా ర్యాంక్కి, అది కూడా ఏదో ఒక కాలేజీలో సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది రియాలిటీ అనేది ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు ఇంకా మరింత సమాచారం గడిచిన 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 3-4 సంవత్సరాల ఇన్ఫర్మేషన్ కావాలంటే jaypalande.comలో ఆల్ ఇండియా కోటా కావచ్చు, ఓపెన్ సీటు కోటా కావచ్చు, డీమ్డ్ కాలేజెస్ కావచ్చు, ఇలా అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా మీకు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక దీనికి సంబంధించి రీసెంట్గా ఒక లైవ్ సెషన్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ లైవ్ సెషన్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆల్ ఇండియా కోటాలో ఎవరైతే గాంధీ, ఉస్మాన్, ఈఎస్ఐ, అదేవిధంగా ఇటు ఆంధ్ర మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కాలేజ్, గుంటూరు, రంగరాయ లాంటి కాలేజీ వాళ్ళు దయచేసి మరొకసారి గుర్తు చేసిన 13వ తారీఖు వరకు మనకు ఎక్స్టెండ్ చేశారు. పెద్ద మనసు చేసుకొని మీకు సీట్ వచ్చే అవకాశాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మిగతా వారికన్నా షేర్ చేయండి. ఎందుకంటే కనీసం వాళ్ళని అప్లై చేసుకొని ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.